స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి చిట్కా చెప్తారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నం తిన్నాక ఇట్లా తేన్పులు లాంటివి వచ్చినా, కొంచెం కడుపు ఉబ్బసం అలాంటివి అయినా కానీ సోడా లేకపోతే థమ్స్అప్ లాంటివి తీసుకుంటారు కదా, అట్లా తీసుకోవచ్చా? సో ఏమాత్రం మంచిది కదమ్మా, అలా తీసుకోవడం మంచిది కాదు. తాత్కాలికంగా లక్షణాలు తగ్గిపోయినా మరి దానివల్ల ఇతర ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా. మొత్తానికి అంటే బిర్యానీతో పాటు చాలా మంది థమ్స్అప్ తీసుకుంటారు కదా, అది అంటే డైజెషన్ అవుతుంది అని అంటారు థమ్స్అప్ తీసుకుంటే? లేదమ్మా, ఎందుకంటే బిర్యానీ హెవీ ఫుడ్, తర్వాత ఈ థమ్స్అప్ ఇవన్నీ దీంట్లో ఏమంటే ఈ ఆల్కలైనిటీ కాకుండా యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటాయమ్మా. దీంట్లో రకరకాలైనటువంటి పదార్థాలన్నీ కలుపుతారు కాబట్టి తాత్కాలికంగా కంఫర్టబిలిటీ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో ఆ విధంగా వాడుకోవడంలో అనేక రకాల ఇతర ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి అది ఏమాత్రం ఆరోగ్యదాయకమైనటువంటి విషయం అయితే కాదమ్మా. బాడీ యాక్సెప్ట్ కూడా చేయలేదు. ఒకవేళ జీర్ణం చేసుకున్నప్పటికీ, అలాంటి పదార్థం జీర్ణమైనప్పటికీ ఆ పోషకాంశాలు సరైన రీతిలో మన దేహానికి అందవు. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయమ్మా. ఓకే, జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు మనకు తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లమ్మా. అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, టయానికి ఆహారం తీసుకోకపోవడము, నీళ్లు తక్కువగా తాగడము, రాత్రిపూట లేట్ అవర్స్లో పడుకోవడము, రాత్రిపూట లేట్ అవర్స్ ఫుడ్ తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటుండడము, ఇలాంటి వివిధ రకాల కారణాల రీత్యా, అదేవిధంగా కాఫీ టీలు ఎక్కువగా సేవిస్తుండడము, అదేవిధంగా స్మోకింగ్, లిక్కర్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కారణం అవుతుంటాయమ్మా. అంటే మనం ఎన్ని సమస్యలు డిస్కస్ చేసినా అందులో మెయిన్ ప్రాబ్లం లైఫ్ స్టైల్ డిసార్డర్సే. లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఏ అనారోగ్య సమస్యలు రావేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. కొంతమందికి కడుపు ఉబ్బసం ఉంటుంది, కొంతమందికి పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నింటికి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ రెమెడీ మాత్రం ఒకటే ఉంటుందా? ఇంచుమించమ్మా, కొన్ని మాత్రం స్పెసిఫిక్ ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యల్లో మంట అనేటువంటి లక్షణం ప్రధానంగా ఉంటుందమ్మా. మిగతావి చాలా అల్పం, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. విపరీతమైన మంట. సో కడుపులో మంట ఉండొచ్చు, గొంతులో మంట ఉండొచ్చు, ఈవెన్ మూత్రము మలము విసర్జన చేసే టైంలో కూడా ఆ యొక్క ప్రభావం చేత మంట ఉండేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. ఆ యొక్క మంట ప్రభావం చేత నాలుక నోటు పూత వస్తుంటుందమ్మా. నాలుక మీద ఏదైనా పెట్టుకున్న మంట ఉంటుంది. సో ఇది కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒక భాగమే. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమంటే స్పెసిఫిక్గా ఒక రకమైనటువంటి మెడిసిన్ వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి అన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకి యూనివర్సల్గా ఒక మందు అనే దానికంటే కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాలను బట్టి మందు వాడుకోవడం మొదటిది. కొన్ని మాత్రం యూనివర్సల్గా అన్ని లక్షణాలకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి అన్ని సమస్యలు కలిపి కూడా మందులు ఉన్నాయమ్మా. అలాంటి మందులు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆయుర్వేద వైద్య విధానంలో ప్రత్యేకత ఏంటంటే, సో దేహ ప్రకృతిని అనుసరించి, లక్షణాలను అనుసరించి, ఇతర అనుబంధ పరిస్థితులను అనుసరించేసి ఔషధాన్ని ఎంపిక చేసి ఇచ్చినప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లు, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లు మంట అనేటువంటి లక్షణం ఉందనుకోండి, అతిమధురం అనేటువంటి ఔషధం ప్రధానంగా ఉన్నటువంటి ఆ యొక్క ఔషధాన్ని వాడుకున్నట్లయితే చాలా త్వరగా తగ్గిపోతుందమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో ఉన్నటువంటి మంట అనేటువంటి లక్షణం. ఈ అతిమధురం చాలా తీపుగా ఉండేటువంటి ఒక పదార్థం, ఒక చెట్టు వేరు యొక్క పౌడర్ అనమాట, మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఏలాచి కూడా మరి శీతల ద్రవ్యం కాబట్టి కడుపులో మంట అనేటువంటి లక్షణం తగ్గించేందుకు ఏలాచి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని రకాల క్షారాలు ఉంటాయమ్మా, యోగక్షారము, సజ్జక్షారము, ఇట్లాంటి కొన్ని రకాల క్షారాలు కూడా ఏం జరుగుతాయంటే మంటను తగ్గిస్తాయి. అంటే మన దేహంలో ఆమ్లం ఉత్పత్తి ఎక్కువగా జరిగినప్పుడే మనకి ఈ మంట అనేటువంటి లక్షణం వస్తుంటుంది. మనం బయట నుంచి క్షారాలు ఇస్తాం, క్షారం ఆమ్లం ఏమవుతుందమ్మా, న్యూట్రలైజ్ అయిపోతుంది. లోపల యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు బయట నుంచి మనం క్షారాన్ని ఇస్తున్నాం. సో ఆమ్లము క్షారం కలిపేసి న్యూట్రలైజ్ అయిపోతుంది, అంతే కదమ్మా. సో ఈ పద్ధతిలో వాడుకోవాల్సి వస్తుందమ్మా. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు దీనికి మీరు చెప్పే రెమెడీ ఏంటి? ఇప్పుడు జనరల్గా ఒక కామన్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపు నొప్పిగా ఉండడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, ఆకలి సరిగ్గా కాకపోవడము, వాంతి వచ్చినట్టు ఉండడము, అదేవిధంగా తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము, విరేచనంలో స్మెల్ వస్తుండడము, అదేవిధంగా అపానవాతం అంటే ఫ్లాటస్ అంటుంటారమ్మా, గ్యాస్ పోతూ ఉంటుంది అనమాట, ఈ సమస్య ఉండడము, అదేవిధంగా ఈ మోషన్ రోజు 3-4 సార్లు అవుతుండడము,
అయినటువంటి మోషన్ కూడా సంతృప్తికరంగా లేక లోపల ఏదో మిగిలిపోయినట్లు ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలను కూడా చెక్కుపెట్టేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాము. కేవలం 3 పదార్థాలు. సో వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. వాము తెలుసు కదమ్మా, అజవాయిన్, ఓమం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ వామునే యవ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా. యవాని ఏక యవాని శతమన్న పాచనం అంటుంది ఆయుర్వేద వైద్య విధానం. అంటే ఒక్క వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుందంట. ఎంత ఆశ్చర్యం వేస్తుంది చూడండమ్మా. ఒక్క వాము చాలా సన్నగా ఉంటుంది కదమ్మా, 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుందని చెప్పేసి ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడింది. ఏక యవాని శతమన్న పాచనం చూడండమ్మా. సో అలాంటి వాముని మనం తీసుకొని శుభ్రం చేసేసి ఒక 100 గ్రాముల చూర్ణం తీసుకోవాలి. 50 గ్రాములని తీసుకోవచ్చమ్మా మన ఇష్టం. సో అదేవిధంగా సోంపమ్మ, సోంపు గింజలని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి, వామును కూడా అలాగే వేయించాలి, వేయించేసి చూర్ణం చేసుకోవాలి. సోంపు గింజను కూడా వేయించేసి చూర్ణంలాగా తయారు చేసేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే వాము చూర్ణం ఎంత తీసుకున్నామో సోంపు గింజల చూర్ణం అంతే తీసుకోవాలన్నమాట. చివరగా సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా. మనకు మార్కెట్లో దొరుకుతుంది, తర్వాత గడ్డల రూపంలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది. సో సైంధవ చూర్ణం కూడా ఒక 20 గ్రామ్స్ అవసరం అవుతుంది. ఈ 3 పదార్థాలు కలిపివ్వడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో మరి విడివిడిగా ఈ విధంగా తయారు చేసుకోవడం కష్టం అండి, టైం లేకపోవడము, మరో కారణం ఓపిక లేకపోవడం ఇవి ఉన్నప్పుడు ఈ 3 పదార్థాలు అంటే వామును వేయించాలి, అదేవిధంగా సోంపు గింజలను వేయించాలి, అందులో ఈ యొక్క సైంధవనం కలిపేసి మిక్సీలో వేసేసి ఒక్కసారి మిక్సీ పెట్టేసేయచ్చు. మిక్సీ పెట్టేసి జల్లించేసేసి ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాసీసారు నిల్వ ఉంచుకున్నా కూడా మనం ఔషధంగా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక కప్పు లేదా ఒక 100 ml పల్చటి తాజా మజ్జిగ తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ ఒక పొడి కలిపేసి తీసుకోవాలి. ఇంతే. పల్చటి మజ్జిగ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి మజ్జిగమ్మ, ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి వెంటనే కూడా వాడకూడదు. మళ్ళీ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి ఆ మజ్జిగ టెంపరేచర్ ఏదైతే ఉందో అలాంటి మజ్జిగ పల్చగా ఉండాలి, తాజాగా ఉండాలి. అందులో 1/2 టీ స్పూన్ యొక్క పొడి కలపాలి. ఆ పద్ధతిలో తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారమ్మా. తీసుకున్న ఫస్ట్ డోసే ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, ఆకలి కాకపోవడం కానీ, తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా ఉండేటువంటి పరిస్థితి కానీ లేకుండా చాలా కంఫర్టబుల్టీ వస్తుందమ్మా. ఫస్ట్ డోస్తోనే కడుపు నొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఎలాంటి సమస్యలు ఉండవమ్మా. సో సందర్భాన్ని బట్టి మరి ఆ యొక్క పరిస్థితిని బట్టి హెవీ ఫుడ్ తీసుకుంటారు. ఫంక్షన్లో పోవడం కానీ, లేకపోతే ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకొక కార్యక్రమం కానీ, పండగను పబ్బము ఏదైనా జరిగినప్పుడు కానీ జనరల్గా హెవీ ఫుడ్ తీసుకుంటారు. అలాంటి సందర్భాల్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అటువంటి హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత నేను చెప్పినటువంటి పద్ధతిలో మజ్జిగలో 1/2 టీ స్పూన్ యొక్క పొడి కలుపుకొని తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదమ్మా. సో మార్కెట్ లో దొరికే ఎన్ని సిరప్స్ కన్నా ఇది ఇంట్లో చేసుకుంటే ఎంత బెస్ట్. అసలు జస్ట్ సోంపు, వాము, సైంధవ లవణం మూడు కూడా గ్రైండ్ చేసుకుంటే మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.